కరుంగాళిమాల ప్రత్యేకించి మంగళవారం ధరిస్తే చాలా మంచిది. మిగతా రోజులు ధరించకూడదని కాదు, మంగళవారం ధరిస్తే మంచిది. దీన్ని తీసుకో. మొదటిసారి మేము పూజ చేసుకోవాలండి గురుగారు వచ్చిన తర్వాత అవకాశం మీ ఇంట్లో దగ్గర ఉన్న దేవాలయాన్ని పూజ చేసుకోండి, లేదా మీ ఇంట్లో కూడా పూజ చేసుకోండి. పూజ చేసి వేసుకోండి. తర్వాత ఏమండి దీనికి ఏమైనా నియమాలు ఏమైనా ఉంటాయా? మేము ఉద్యోగంలో ఉంటాం, వ్యాపారంలో ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, మాకు దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా? చిన్నపాటి నియమాలు తప్ప వేరేం లేదండి. ఏంటి, పడుకునేటప్పుడు ఆ పడకలో లేకుండా చూసుకోండి. మధుమాంసాలకు దూరంగా ఉండండి. ఇది వేసుకున్న రోజు అంటే మీరు చెయ్యకండి అనట్లేదు. అవన్నీ వృత్తిపరంగాను, వ్యాపారపరంగాను, వారి వారి యొక్క వంశపరంగాను, ఇంటి పరంగాను అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి మధుమాంసాలు స్వీకరిస్తున్నామంటే ఆ రోజు ధరించకండి. అంతే నియమాలు, సింపుల్ నియమాలు. అనుగ్రహం ఇచ్చే పవర్, ఆ ఉష్ణాన్ని మనలో రేకెత్తించబడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రాంలోనూ నేను ఈ మాల ధరిస్తే ఉంటాను. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కాదండి, నాకు అనుకూలతను కలిగిస్తుంది. షుగర్, బీపీ కంట్రోల్. ఒకప్పుడు నాకే 450 480 షుగర్ ఉన్నవాడిని ఈరోజు నార్మల్కి తెచ్చుకున్నాను నా షుగర్ని. ఇది కంట్రోల్ చేస్తుందంటే చేస్తుంది, పవర్. అందుకనే ఈ కరుంగాళిమాల దినదిన ప్రవర్తమానం అందరూ కూడా పొందుతున్నారు. ఆసక్తి ఉన్న అందరూ కూడా సంప్రదించండి. విజయోస్తు.